నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ చికెన్ వేపేసి బిర్యానీ వేస్తున్నానండి. ఇదిగోండి అరకేజీ చికెను. దాంట్లోకి ఒక అర స్పూను పసుపు, రెండు స్పూన్లు కారం, రుచి సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ, ఈ ముందు ఇట్లా కలుపుకుని పక్కన పెట్టుకుని మసాలా వేపుకుందామండి. దీంట్లోకి మసాలా ఇట్లా కలిపి ఒక అరగంట పక్కన పెట్టాలండి. 2 స్పూన్లు ధనియాలండి, స్పూన్ మొగ్గ, దాల్చిన చెక్క ముక్క, ఆరేడు లవంగాలు, నాలుగు యాలక్కాయలు, సోపు, తెచ్చి పెట్టుకుంటే చాలండి. ఇవ్వండి ఒక అర స్పూన్ మిరియాలు. పొయ్యి మీద ఉండగా అయితే మాడిపోతాయని వేయలేదు. ఎక్కువ తెచ్చబెట్టి ఈ మసాలా బట్టి ఈలోపు బిర్యానీ మోటాలుగా ఇగో చికెన్ ఎప్పటికి 4 స్పూన్లు నూనె పోసారండి. ఇగో ఒక అర స్పూను సాజీర, ఓ బిర్యానీ ఆకు ముక్కలు తుంచేస్తున్నాం, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలండి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగి కదండి, స్పూన్ అల్లం, స్పూన్ వేసి కొంచెం వేసాను. అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగినాయి కదండి, మాంసం వేస్తున్నాను.
చికెన్లో వాటర్ సరిపోయింది చూసారండి, ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో. ఆ వాటర్ సరిపోద్ది వీటికి అయిపోయినది. ఇక మధ్యలో అడిగంటుతూ ఉంటుందండి, తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇసురులో చెప్పాం కదా, పొయ్యి మండుతుంది బాగా. మా ఇసురు మండితేనే బాగుంటుందండి. సిబ్బులో సన్నగా పెట్టించాక బుక్క వచ్చేస్తుందని బాగా మంటేస్తాను. మామయ్య ఇంకా మధ్యలో అడుగుతూ ఉంటుందండి. ఇట్లా జీవిత వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఇప్పుడు. ఇట్లా అడుగుంటుతూ ఉంటుందండి, చూసుకుంటూ ఉండాలి. ఇలా జీవితం ఉండాలి, అడుగుంటూ ఉంటాయి. ఇవి 2 రెమ్మలు కరివేపాకు. ఇందాక మసాలా ఎత్తు చూపించే కదండి, ఆ మసాలా మిక్సీ పట్టుకొచ్చా. ఇకండి లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నాను. ఇక అయిపోయింది, రెడీ అయిపోయింది ఏపుడు, చికెన్ ఏపుడు. ఇక బిర్యానీ వేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ రెడీ అయిపోయింది, పలవ రెడీ అయిపోయింది. చికెన్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పలవ వేస్తున్నాను. ఇవ్వండి 3 స్పూన్లు నూనె పోసాను, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇవ్వండి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. దాంట్లో కావాల్సినవి 2 సాజీర, 1 స్పూన్ సాజీర, 2 అనాస పూలు, 1 స్పూను సోపు, 4 దాచిన చెక్క ముక్కలు, ఈ లవంగాలు, 10 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 5 యాలక్కాయలు, కొత్తిమీర, జాపత్రి ఇవ్వండి దానికి పాలలో కావాల్సినవి. ఉల్లిపాయ ముక్కలండి సన్నగా కోసినవి. మూడు పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. కిలో బియ్యం అండి, ఫ్రెష్ అల్లం 2 స్పూన్లు వేసాను. ఉల్లిపాయ దిగులు తక్కువ వేయాలి కదా, అల్లం పేస్ట్ వేసాను.
క్యారెట్, టమాటాలు, 2 టమాటాలు, 1 క్యారెట్. కొత్తిమీర, పుదీనాకండి. చక్క వేగినాయి కదా, ఇప్పుడు వాటర్ పోతాను. గోటుకి 1 లోటాకి 2 లోటాలు నీళ్ళండి. ఈ లోటా వేసానండి. దీంతో 1, 2 ఇదండి 4. రుచి సరిపడా ఉప్పు. ఒక నిమ్మకాయ పత్త రసం పిండుకోవాలండి. ఒక పత్త పిండుతున్నాను. ఎసరు కలపిళ్ళకి అయింది కదా, అందుకే అసలు తీయాలి. కిలో అండి బాస్మతి బియ్యం. కుండ బిర్యానీ చేసి చికెన్ ఎప్పుడేసి మా మనవాళ్ళకి పెడదాం అనిపిస్తుంది వాళ్ళ ఆదివారం నాడు. అందుకే ఈడే చేస్తున్నానండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మేడం. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. వేసిన ఉప్పు 2 స్పూన్లు వేసాను. ఉప్పు చక్కగా సరిపోయింది. ఇంకొంచెం నీళ్ళు ఎగిరినాక అట్టాకి వేసిన ఉప్పులు పోతారండి పైన. అట్టాకి వేసుకుని వేడి పెట్టి ముక్కలు వేసుకుంటే మగ్గిపోయి ఉంటుందండి. గ్యాస్ కరువు వచ్చినా బాధలేదు. పొయ్యి అలవాటు ఉంది కాబట్టి నాకు చక్కగా సరిపోతుంది. పొయ్యి మీద వండుకుంటాయి. గ్యాస్ కరువు వచ్చింది ఆ దేశం అంతా చాలు మగ్గిపోతాయి. చూడండి చక్కగా వచ్చింది. పొడి పొడిలాడతా అయిపోయింది. చక్కగా మగ్గిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చికెన్ ఎప్పుడు పలవ ఎంత బాగా వచ్చింది చూడండి. పొడి పొడిలాడతా చికెన్ ఎప్పుడు పలవ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.